హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. మీ అందరికీ తెలుసు, నెవర్ బిఫోర్ ఆఫర్ రన్ అవుతుంది యూపీఎస్సీ ప్రోగ్రామ్ పైన. వొకాబులరీ చూస్తున్న యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకున్నామా. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కూడా దీంట్లో భాగంగా మీకు వచ్చేస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే చాలు, మీకు కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్తో పాటు యూ గెట్ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే, ఆర్బీఐ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన అన్ని కోర్సులు కూడా మీకు దీంతో పాటు ఫ్రీగా వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, యూ గెట్ ఎవ్రీథింగ్ విత్ దిస్. సో ఇది మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు మోడ్స్లో ఆఫర్ చేస్తున్నాము. ఆన్లైన్లో 45,000కి, ఆఫ్లైన్లో 55,000కి అందిస్తున్నాం. ఆన్లైన్లో 60,000 ఉండేది ఫీజు, ఆఫ్లైన్లో 70,000 ఫీజు. ఇప్పుడు డిస్కౌంట్ మోడ్లో మీకు ఈ మంత్ నవంబర్ 30th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంత తక్కువ ఫీజుకి అందిస్తాం. ఆఫ్లైన్ వైజాగ్ మరియు హైదరాబాద్ రెండు ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంది. మీరు ఎక్కడ కావాలన్నా జాయిన్ కావచ్చు. వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. మన కోర్సులన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మర్చిపోవద్దు. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన అన్ని టాపిక్స్ కవర్ చేయడం అవుతుంది. సో డైలీ మీకు క్లాసు 7 గంటలకు ఉంటుంది. వీక్కి 4 to 5 క్లాసెస్ ఉంటాయి. వారంలో 4 to 5 క్లాసెస్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈ 7 PM క్లాస్లో మనకి హిందూ పేపర్ వొకాబులరీ ఇక్కడ నేను 5 pages కవర్ చేస్తాను. రిమైనింగ్ పేజెస్ క్లాస్లో కవర్ అవుతాయి. ప్లస్ డిఫరెంట్ టాపిక్స్, ఒక్కొక్క రోజు ఒక్కో టాపిక్ తీసుకుంటాం. రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబుల్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ విచ్ కమ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వొకాబులరీ ప్లస్ ఇదనమాట. ఈరోజు వొకాబులరీ ఆ రోజు ఫినిష్ చేసుకుంటాం హిందూ నుంచి. రిమైనింగ్ అంతా కూడా ఈ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ టాపిక్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని లెవెల్లోనూ చేస్తాం. బడ్జెట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు 3 month ప్లాన్కి రావచ్చు. కేవలం 1,000 రూపీస్తో మీకు అవుతుంది. తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నా రికమెండేషన్ అయితే మీకు 1 year ప్లాన్ సరిపోతుందని నాకు అనిపిస్తుంది. 1 year పాటు నాతో ట్రావెల్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ పికప్ ఇంగ్లీష్. లేదు నేను వీలైనంత వరకు ట్రావెల్ చేస్తూనే ఉంటాను అనుకునే వాళ్ళు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లాన్కి వచ్చేయచ్చు. బట్ ఐ రికమెండ్ 3,000 రూపీస్ ఆర్ 1 year ప్లాన్. మినిమం 1 year ట్రావెల్ చేస్తే మీకు బాగుంటుంది అని నా ఉద్దేశం. డిపెండ్స్ ఆన్ యువర్ ఎగ్జిస్టింగ్ లెవెల్. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి. వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇవాళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో ఉన్నాం మనం. ఢిల్లీ ఎడిషన్ చూస్తామమ్మా. యూపీఎస్సీకి ఢిల్లీ పేపర్ చదవమంటారు కాబట్టి నేను ఢిల్లీ ఎడిషన్ తీసుకొని చెప్తూ ఉంటాను. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఫ్రంట్ పేజ్లో మీరు చూస్తే ఎలక్షన్ కమిషనర్ షుడెంట్ బి ఎ ఎస్ మ్యాన్ సేస్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమంటుంది? ఎలక్షన్ కమిషనర్ ఎస్ మ్యాన్గా ఉండకూడదు. ఎస్ మ్యాన్ అంటే ఎవరు? ఏం చెప్తే తలూపేవాళ్ళు. అంటే ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే తలూపేసే వ్యక్తిలాగా ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అది ఇండిపెండెంట్గా ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలుగుతుంది, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఇమాజిన్ చేయండి అమ్మా, అధికార పార్టీ చెప్పినట్టల్లా ఎలక్షన్ కమిషన్ తలూపేసింది అనుకోండి, అప్పుడు అపోజిషన్ పార్టీ నష్టపోతున్నట్టే కదా. అప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్టు ఎలా అవుతుంది? వాళ్ళు ఏం చేసినా సరే ఊరుకొని, అది ఫెయిర్ ఎలక్షన్ కాదు కదా. సో డెమోక్రసీ రిక్వైర్స్ ఫెయిర్ ఎలక్షన్. న్యాయంగా పద్ధతిగా ఎలక్షన్ జరగాలి. పోటీ చేసే ప్రతి పార్టీకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉండాలి. అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నప్పుడే ఇట్ ఈజ్ లైక్ క్రికెట్ మ్యాచ్ అవుతుంది. ఎంపైర్ ఏమో తను ఏ దేశానికి చెందినోడో వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు ఇచ్చేస్తున్నాడు. అది ఫెయిర్ గేమా? కాదు. ఇది కూడా అంతే. సో ఎలక్షన్ కమిషనర్ ఒక న్యూట్రల్ ఎంపైర్ పాత్ర పోషించాలి. సో ఇద్దరిని సమానంగా చూడాలి. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి ఎస్ చెప్పకూడదు. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ తప్పు చేసినా సరే నిలదీసేలాగా, ఆయనపైన యాక్షన్ తీసుకునేలాగా ఎలక్షన్ కమిషనర్ ఉండాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అర్థమైందా? ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ నెసెసరీ ఇంగ్రీడియంట్ ఆర్ నెసెసరీ థింగ్ ఫర్ ప్రొటెక్టింగ్ డెమోక్రసీ. ఇన్ఫ్లక్స్ అంటే ఏంటో తెలుసా మీకు? MHA టేక్స్ అప్ విత్ MEA ఇన్ఫ్లక్స్ ఆఫ్ కుకీ చిన్ కమ్యూనిటీ అంట. కుకీ చిన్ కమ్యూనిటీ అనేది బంగ్లాదేశ్కి చెందిన కమ్యూనిటీ. వాళ్ళు మిజోరాంలోకి ఎంటర్ అయిపోయారు. ఈ మిజోరాం అంటే ఏంటి? ఇండియాలో ఉన్న మిజోరాంకి. ఇన్ఫ్లక్స్ అంటే లోపలికి వచ్చేయడం. సో వాళ్ళ గురించి ఇప్పుడు
మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎంహెచ్ఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎంఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో ఈ అంశాన్ని లేవనెత్తారు, టేకప్ చేశారు. ఏ విషయం? బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు మన దేశంలో వచ్చేస్తున్నారు. అది సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా అది సీరియస్ ఇష్యూ. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రియాక్ట్ అవుతుంది. కానీ మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే, బంగ్లాదేశ్తో మాట్లాడకుండా తీసుకుంటే రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు. అందుకని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని ఇన్వాల్వ్ చేశారు, వాళ్ళతో ఈ టాపిక్ని లేవనెత్తారు, వాళ్ళ దగ్గర ఈ టాపిక్ లేవనెత్తారని చెప్పి చెప్తున్నారనమాట. ఇన్ఫ్లక్స్ అంటే లోపలికి వచ్చేయడం అనే మీనింగ్లో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, అఫ్తాబ్ రోజు కేసు చూస్తున్నాము. లివింగ్ పార్ట్నర్ని మొక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టి అడవిలో పడేసిన అబ్బాయి ఎట్ టు అండర్గో నార్కో టెస్ట్. ఇతరమైన నార్కో టెస్ట్ చేయడానికి పర్మిషన్ అడిగారు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే ఒక డ్రగ్, అది నార్కోటిక్స్ ఇచ్చి అతని నుంచి నిజం మాత్రమే రప్పించేలాగా ఒక డ్రగ్, అది ఆ డ్రగ్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఎట్ టు అండర్గో ఆ టెస్ట్ ఇంకా జరగలేదు. అండర్గో అంటే ఇంకా అది జరగడం అనమాట, అది ఇంకా జరగలేదు. హీఈస్ ఎట్ టు అండర్గో నార్కో టెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? ఎక్స్పీరియన్స్ అవ్వడం లేకపోతే జరగడం. గో త్రూ, అండర్గో అంటే సింపుల్గా మీరు మీనింగ్ ఏం రాసుకోండి, గో త్రూ, ఎట్ టు గో త్రూ నార్కో టెస్ట్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బ్యాక్ ఫ్రమ్ డ్రగ్ రీహాబ్, 25-year-old కిల్స్ 4 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. యాక్చువల్గా డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోయాడు ఒక అబ్బాయి, దాన్ని రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు. రీహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలా అయ్యేలాగా చేయడం. మీకు చూడండి, చాలామంది మానసికంగా సరిగ్గా లేని వాళ్ళు, డ్రగ్స్కి ఇదైపోయిన వాళ్ళు, సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ రీహాబిలిటేషన్ సెంటర్లో పెడతారు. సో రీహాబిలిటేషన్ అంటే అర్థం ఏంటి? రీహాబిలిటేషన్ అంటే రెస్టోర్ టు నార్మల్ అని అర్థం అనమాట. ఏదో మానసిక లేదా శారీరక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని మళ్ళీ నార్మల్ అయ్యేలాగా చేయడాన్ని రీహాబిలిటేషన్ అంటాం. మీరు క్రికెటర్స్ పరంగా తీసుకుంటే ఇంజురీస్ ఎప్పుడు అవుతుంటాయి కదా, ఇంజురీస్ అయిన వాళ్ళని హీస్ అండర్ గోయింగ్ రీహాబిలిటేషన్ అంటారు. అంటే ఇంతకు ముందు ఉన్న ఫిట్నెస్ లెవెల్ని మళ్ళీ సాధించడానికి, హెల్త్ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ డైరెక్షన్లో ఉన్నాడు అని అర్థం. గాయమైన వాళ్ళు, ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు, కండరాలు పట్టేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా రీహాబిలిటేషన్, దే గో త్రూ రీహాబిలిటేషన్. సో రీహాబిలిటేషన్ మీన్స్ రెస్టోరింగ్ టు నార్మల్ హెల్త్ అని అర్థం, నార్మల్ హెల్త్ లేదా నార్మల్ లైఫ్ అని అర్థం. అయితే ఇతను డ్రగ్ రీహాబిలిటేషన్లో పెట్టారు, ఇతన్ని డ్రగ్ అబ్యూస్ వల్ల ఎఫెక్ట్ అయిపోయాడు, రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాడు, ఇక నార్మల్ అయిపోయాడు అనుకున్నారు, విడిచిపెట్టేశారు. సో ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి 4 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీలో 4 చంపేశాడు. అంటే రీహాబిలిటేషన్ అయినట్టు అవ్వలేదు, ఇంకా మెంటల్గా కండిషన్ లేదు, ముందే వచ్చేసినట్టున్నాడు, చివరికి చంపేశాడు అనమాట. ఇది పరిస్థితి. ఇక్కడ చూడండి, ఐ ఆన్ విన్నింగ్ బ్యాక్ వాటర్ బేస్, కాంగ్రెస్ లుక్స్ టు స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ ఇన్ ఎంసీడీ ఎలక్షన్స్. ఎంసీడీ అంటే ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. సో ఐ ఆన్ విన్నింగ్ బ్యాక్ వాటర్ బేస్, ఐ ఆన్ అంటే అర్థం ఏంటి? కన్నేసింది అంటాం. హీ హ్యాస్ హిజ్ ఐ, ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షా హ్యాస్ హిజ్ ఐ ఆన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాం అనుకోండి, ప్రైమ్ మినిస్టర్స్ పొజిషన్ అన్నాం అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ పదవి పైన అమిత్ షా కన్నేశారు. నిజం కాదులేండి, చెప్తున్నాను. ఓకే, హ్యాస్ హిజ్ ఐ ఆన్ అంటే దాని మీద కన్నేయడం, తెలుగులో కన్నేశారు అంటారు చూడండి, అలాగే. సో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ యువర్ ఐ ఆన్ గవర్నమెంట్ జాబ్, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టేయాలి అని చెప్పి దాని మీద కన్నేశారు మీరు, అలాగనమాట. సో కాంగ్రెస్ ఏంటి? వాటర్ బేస్ని మళ్ళీ తెచ్చుకోవాలి. అసలు యాక్చువల్గా ఢిల్లీలో కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెసే పరిపాలించింది. షీలా దీక్షిత్ ఉన్నప్పుడు వరుసగా వాళ్ళే గెలిచేవారు. అలాంటిది కాంగ్రెస్ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఒకవైపు బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పక్క వెళ్ళిపోయి 2 వచ్చేసాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ వాటర్ బేస్ని గెలుచుకోవాలి అని దానిపైన దృష్టి పెట్టి ఇట్ లుక్స్ టు స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్. స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ అంటే అర్థం ఏంటి? డూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే కాంగ్రెస్ నుంచి మనం ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టే వాళ్ళు ఏం చేసినా ఆ సర్ప్రైజ్ అవుతుంది. అంటే కాంగ్రెస్ అసలు గెలవదు అనుకుంటున్నాం, కాంగ్రెస్ నిజంగానే గెలిచింది అనుకోండి, ఇట్ బికమ్స్ ఏ సర్ప్రైజ్. సో ఇట్ ఈస్ ప్లానింగ్ టు, ఇట్ ఈస్ లుక్స్ టు స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టు డూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అని అర్థం అనమాట. సో నెక్స్ట్ పేజ్ మీరు తీసుకుంటే, గుజ్జర్ లీడర్స్ థ్రెట్ టు డిస్రప్ట్ యాత్ర స్పెల్స్ ట్రబుల్ ఫర్ కాంగ్రెస్. డిస్రప్ట్ అంటే అర్థం ఏంటి? అంతరాయం కల్పించడం. మీకు కొన్నిసార్లు చూడండి, సారీ ఫర్ డిస్రప్షన్ అంటారు.
మీకు టీవీ చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే పవర్ డిస్రప్షన్ అంటారు, లేదా టీవీ చూస్తున్నప్పుడు సిగ్నల్స్ పోతుంటాయి, డిస్రప్షన్ అంటాం దాన్ని, అంతరాయం కలగడం. ఇక్కడ ఏంటంటే యాత్ర, భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఆ యాత్రకి ఈ గుజ్జర్ లీడర్ ఏమో థ్రెట్ టు డిస్టర్బ్, నేను అంతరాయం కలిగిస్తాను, నేను డిస్టర్బ్ చేస్తానని చెప్పి ఆయన బెదిరిస్తున్నారనమాట. ఇట్ స్పెల్స్ ట్రబుల్ ఫర్ కాంగ్రెస్కి అది ట్రబుల్ క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? అది ట్రబుల్ క్రియేట్ చేస్తుంది అని అర్థం అనమాట. సో అది ఇక్కడ మీనింగ్. అయితే అక్కడ స్పెల్ ట్రబుల్ అనే పదాన్ని ఇచ్చారు. స్పెల్ ట్రబుల్ అంటే అర్థం ఏంటంటే దేర్ మే బీ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్, టు సజెస్ట్ ఆర్ ఇండికేట్. సజెస్ట్ అంటే సలహా చెప్పడం అని కాదు, ఇండికేట్ చేయడం. అందుకే ఇండికేట్ కూడా రాశాను. దట్ దేర్ మే బీ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పెల్ ట్రబుల్ అంటే ఇది మీనింగ్. అంటే ఆయన థ్రెట్, మీ యాత్రను డిస్టర్బ్ చేస్తాను ఆయన ఇష్యూ చేసిన థ్రెట్ అనేది ఫ్యూచర్లో రాబోతున్న ఒక ప్రాబ్లమ్ని ఇండికేట్ చేస్తుంది కాంగ్రెస్కి అని అర్థం అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ మీరు గమనిస్తే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మ, ఈ రైజ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్. చిన్న పదమే కానీ ఎన్నో మీనింగ్స్ దాగి ఉన్నాయి దీంట్లో. ఈ రైజ్ అనే పదాన్ని మీరు ఒకసారి గమనిస్తే దీనికి 3-4 మీనింగ్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ 3-4 మీనింగ్స్. ఒక వెర్బ్గా తీసుకున్నప్పుడు మీకు 3 సెంటెన్సెస్ రాస్తాను చూడండి. వీ హ్యావ్ రైజ్డ్ హిమ్ అన్నాం అనుకోండి, అంటే అతన్ని మేము పెంచాము. ఏంటమ్మా? అతన్ని మేము పెంచాము. తెలుగులో ఎలా చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. అతన్ని మేము పెంచాము. ఓకే, ఒక సెంటెన్స్ రాశాను. అవర్ ఎంపీ హ్యాస్ raised the issue of groundwater ఇన్ పార్లమెంట్ అన్నాం అనుకోండి. అంటే మనం ఉన్న ఏరియాలో, కాన్స్టిట్యుయెన్సీలో గ్రౌండ్ వాటర్ సరిగ్గా లేదు. సో గ్రౌండ్ వాటర్ ఇష్యూని మన ఎంపీ గారు పార్లమెంట్లో లేవనెత్తారు. ఇక్కడ చూసారా, మొదటి సెంటెన్స్లో పెంచాము, రెండో సెంటెన్స్లో లేవనెత్తారు. 2 మీనింగ్స్ ఒకే పదానికి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 3 చూడండి. ద గవర్నమెంట్ రైజ్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. ఇక్కడ పెంచింది, ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని పెంచింది. చూసారా, ధరలు పెంచింది అని చెప్పడానికి వాడుతున్నాము. ఒక అబ్బాయినో బాబునో పాపనో పెంచాము అని చెప్పడానికి వాడుతున్నాము. ఒక అంశాన్ని లేవనెత్తాము అనేదానికి కూడా వాడుతున్నాము. ఎంత ఇంట్రెస్టింగ్ వర్డ్ చూడండి. రైజ్ అనేది చిన్న పదమే 3 మీనింగ్స్ ఉన్నాయి. చాలామంది ఈ రైజ్తో కంపేర్ చేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. రైజ్ అంటే మీనింగ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ రైజెస్ అంటారు. సెన్సెక్స్ రైజెస్ 500 పాయింట్స్ అని చెప్పి మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రైజ్ అంటే అర్థం ఏంటి? పెరిగింది పెంచాము. డిఫరెన్స్ ఉందా లేదా? పెరిగింది అన్నప్పుడు తను పెరిగింది అంటాం, పెంచడం అన్నప్పుడు మనం ఇంకొకరికి పెంచుతున్నాము అని అర్థం. సో ఇక్కడ రైజ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ అంటే అర్థం ఏంటి? సకర్మక, విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ యాన్ ఆబ్జెక్ట్ ఉంది, కర్మ ఉంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రిసీవర్ ఆఫ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ చూడండి, రైజ్ అన్నాను, ఎవరిని పెంచాను? హిమ్. ఆబ్జెక్ట్ ఉందా లేదా? ఎంపీ హ్యాస్ రైజ్డ్, ఏం రైజ్ చేశారు? ద ఇష్యూ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఆబ్జెక్ట్ ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ మీరు అలాగే గమనిస్తే కిందకి రండి. ద గవర్నమెంట్ రైజ్డ్, ఏం పెంచింది? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. అగైన్ యూ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్ హియర్. ఎస్. అదే మీరు ఇక్కడికి వస్తే సెన్సెక్స్ రైజెస్ 500 పాయింట్స్. సెన్సెక్సే పెరిగింది, ఇంక సెన్సెక్స్ దేన్ని పెంచలేదు. ఇక్కడ సెన్సెక్స్ అనేది ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ఇది. సెన్సెక్స్ పెరిగింది కదా సార్ అంటారు. సెన్సెక్స్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ కాదమ్మా, సబ్జెక్ట్. సెన్సెక్స్ పెరిగింది, సెన్సెక్స్ దేన్ని పెంచలేదు, అది పెరిగింది. అలాగే ద సన్ రైజెస్ అంటాం, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటాం. అంతేనా? అక్కడ ఈస్ట్ అనేది ఆబ్జెక్టా? మీరు చెప్పండి ఒకసారి. ఇన్ ద ఈస్ట్ అని రాసాం కదా, ఈస్ట్ అనేది ఆబ్జెక్టా? కాదు కదా. సూర్యుడు తూర్పున ఉదయించాడు, తూర్పున అని చెప్తున్నాం, అది ప్లేస్ అంతే, అది ఆబ్జెక్ట్ కాదు.
ఈ రైజ్ అనే యాక్షన్ దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదు అక్కడ తూర్పును ఉదయించాడు. సో ఇది అకర్మక, ఇంట్రాన్సిటివ్ అంటాం, విచ్ మీన్స్ నో ఆబ్జెక్ట్. అంటే నో ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేకుండా అంటే కర్మ లేకుండా. ఓకేనా? వీ హ్యావ్ సీన్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్ ఎ రైజ్ ఇన్ కోవిడ్ కేసెస్ అంటాం. కోవిడ్ కేసెస్లో పెరుగుదల పెరిగింది, ఇలాంటప్పుడు ఈ రైజ్ అనే పదాన్ని వాడతాం. వెర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. నౌన్గా కూడా సేమ్ వాడే. బట్ రైజ్ అనేది ఎక్కడ వాడతామమ్మా? ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. పెరిగింది లేదా పెంచాము, డిఫరెన్స్ ఉంది కదా. వి రైజ్డ్ ఎ కిడ్, ద సన్ రైజెస్ లేదా సెన్సెక్స్ రైజెస్. ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్స్లో. చిన్న పదమే తెలుసు అనుకుంటారు, చాలామంది తప్పులు పెడుతూ ఉంటారు. అందుకే చెప్పాను ఇది. ఇంకా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఇందులో. సో నెక్స్ట్ పేజ్లో ఓకే, ఇక్కడ ఏం పెద్దగా లేదు చూడండి. ఢిల్లీ హైకోర్టు డిస్మిసెస్, కొట్టేసింది, ప్లీ అంటే అభ్యర్థన ఆఫ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫౌండ్ స్లీపింగ్ ఆన్ డ్యూటీ. డ్యూటీలో పడుకున్నాడని చెప్పి ప్లీ ఆఫ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫౌండ్, దాని మీద ఒక ఏదో అబ్జెక్షన్ పెట్టారంట, అభ్యర్థన పెట్టారు, దాన్ని కొట్టేశారు. అదేం పెద్ద విషయం కాదు. మెయిన్పురి బైపోల్ క్యాంపెయిన్, ఇది ఇంపార్టెంట్. క్యాంపెయిన్ అంటే మీకు చెప్పాను చాలాసార్లు, క్యాంపెయిన్ అంటే ప్రచారం. నౌ ఏ నో హోల్డ్స్ బార్డ్ బ్యాటిల్ బిట్వీన్ ఎస్పీ అండ్ బీజేపీ. నో హోల్డ్స్ బార్డ్ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి అడ్డు ఆపు లేకుండా ఉన్న యుద్ధం అని. అంటే నో రూల్స్, నో రెగ్యులేషన్స్. ఎవడన్నా ఏదన్నా తిట్టేసుకునేటట్టు, ఎవరిని ఎలాగైనా కొట్టేసుకునేటట్టు, అలాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటిల్గా మారిపోతుంది ఎస్పీకి బీఎస్పీకి మధ్యలో. ఇద్దరు కూడా ఈ పర్టికులర్ నియోజకవర్గంలో జెండా పాతాలని ఫిక్స్ అయిపోయారు. 2024లో అక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్టేట్ ఎలక్షన్స్. సో దానికి ఇది ఒక ఇండికేటర్ అవుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ మన బై ఎలక్షన్లో గెలిచి వాళ్ళ ఆధిపత్యాన్ని స్టాంప్ చేయాలని చెప్పి సమాజ్వాదీ పార్టీ మరియు బీజేపీ పార్టీ రెండు కూడా నో హోల్డ్స్ బార్డ్ బ్యాటిల్, అసలు ఎక్కడ తగ్గకుండా, తగ్గేదే నో హోల్డ్స్ బార్డ్, అసలు ఏమీ లేవు మనకి, నాకు ఎటువంటి అబ్స్టకల్స్ లేవు ఈ పోరాటంలో, నేను ఏం కావాలంటే చేసేస్తాను అన్నట్టుగా వెళ్తున్నారు అని అర్థం. ఇది చూడండి. ఎన్ష్యూర్ యువర్ నేమ్స్ ఆర్ ఆన్ ది వాటర్ లిస్ట్, మమతా అర్జెస్ పీపుల్ ఆఫ్ బెంగాల్. అర్జ్ అంటే స్ట్రాంగ్గా రిక్వెస్ట్ చేయడం, చెప్పడం. రిక్వెస్ట్ సమ్మన్ స్ట్రాంగ్లీ, గట్టిగా రిక్వెస్ట్ చేయడం, గట్టిగా చెప్పడం. ఓకే, పర్సూట్ చేయడానికి, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం గట్టిగా, దాన్ని అర్జ్ అనే పదంతో వాడతాం. క్లాష్ మీకు తెలుసు కదా, బెంగాల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హిట్ ది స్ట్రీట్స్ ఓవర్. హిట్ ద స్ట్రీట్ అంటే రోడ్డు ఎక్కారు అని అర్థం. రోడ్డు ఎక్కారు, డిఏ విషయంలో రోడ్డు ఎక్కారు, పోలీసులతో ఘర్షణ పడ్డారు. క్లాష్ అంటే అక్కడ ఘర్షణ అనమాట. రోడ్లు ఎక్కడం, హిట్ ద స్ట్రీట్, రోడ్ని కొట్టడం అని కాదు. హిట్టింగ్ ద స్ట్రీట్ అంటే రోడ్ని కొట్టడం కాదు, రోడ్లు ఎక్కారు అని అర్థం. హిస్టారియన్స్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ వేరు, అబ్జెక్ట్ వేరు. ఇందాక మనకి గ్రామర్ చెప్పినప్పుడు ఆబ్జెక్ట్ అన్నాను, అక్కడ ఆబ్జెక్ట్ అనేది నౌన్ ఫామ్, అంటే కర్మ, ద రిసీవర్ ఆఫ్ యాక్షన్ అని మీనింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే వెర్బ్ ఫామ్, అంటే ఏంటి, వ్యతిరేకించారు, అబ్జెక్ట్ చేశారు, వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేయలేదు, రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ అంటాం కదా, అది ఆబ్జెక్ట్ అంటే మీనింగ్. వెర్బ్ రూపంలో ఒక మీనింగ్ డిసెగ్రీ అనే మీనింగ్ అనమాట. లేదు, డిస్అగ్రీ, ఇది మీనింగ్. చూడండి ఇక్కడ, హిస్టారియన్ సబ్జెక్ట్ యాజ్ న్యూ ప్లే అండ్ టిప్పు సుల్తాన్ క్లెయిమ్స్ హీ వాజ్ కిల్డ్ బై 2 వక్కాలిగా చీఫ్టన్స్. వక్కాలిగా చీఫ్టన్స్ అంటే నాయకులని అర్థం. వక్కాలిగా కమ్యూనిటీకి చెందిన వాళ్ళ చేతిలో, లీడర్, చీఫ్టన్ అంటే నాయకుడు, లీడర్ అన్నమాట. వక్కాలిగా లీడర్స్, ఇద్దరు లీడర్స్ చేతిలో టిప్పు సుల్తాన్ చనిపోయాడు అన్నట్టు ఒక నాటకం చూపిస్తోందట. ఆ నాటకం క్లెయిమ్ చేస్తుంది. క్లెయిమ్ అంటే టు సే సంథింగ్ యాజ్ ట్రూ. వక్కాలిగా చీఫ్టన్స్ చేతిలో ఆయన చనిపోయారు అని చెప్పి ఆ నాటకం చెప్తోంది. దాన్ని హిస్టారియన్స్ అబ్జెక్ట్ చేస్తున్నారు, డిసెగ్రీ అవుతున్నారు, అది కరెక్ట్ కాదు, అబద్ధం అని చెప్పి చెప్తున్నారు. మీది మేము యాక్సెప్ట్ చేయి. నెక్స్ట్ మీరు తీసుకుంటే కర్ణాటక సీఎం సీక్స్ సపోర్ట్. సీక్ అంటే రిక్వెస్ట్, ఆస్క్ అనే మీనింగ్ వస్తుంది. సపోర్ట్ ఆఫ్ నైబర్స్ ఇన్ యాంటీ టెర్రర్ డ్రైవ్. నైబర్స్ని అడుగుతున్నారు, యాంటీ టెర్రర్ డ్రైవ్ చేస్తున్నాం, టెర్రరిజం వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటంలో మీరు సహాయం అందించండి అని చెప్పి అడుగుతున్నారు. ఇది చూడండి, ఇన్ ఎస్సీ తమిళనాడు బ్యాట్స్ ఫర్ జల్లికట్టు. సుప్రీంకోర్టులో తమిళనాడు బ్యాట్స్ ఫర్ అంటే ఫైట్ ఫర్ ఆర్ సపోర్ట్ సంథింగ్, జల్లికట్టుని సపోర్ట్ చేస్తుంది.
ఎవరో తమిళనాడు. జల్లికట్టు ఉండాలి, అది కల్చరల్ ఈవెంట్, దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం మా కల్చర్ని మీరు క్యాన్సిల్ చేయమని ఎలా అంటారు అని చెప్పి సుప్రీంకోర్టులో వాదిస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, బొమ్మైస్ క్లెయిమ్ ఆన్ మహారాష్ట్రాస్ జాత్ తాలూక్ ట్రిగ్గర్స్ రో. రో అంటే మీకు చాలాసార్లు చెప్పాను, కాన్ఫ్లిక్ట్, గొడవ అని అర్థం. ట్రిగ్గర్ అంటే కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, అంటే ఒకటి జరిగేలాగా చేయడం. ఇక్కడ ఏం జరిగేలా చేసింది? గొడవ వచ్చేలా చేసింది. ఏంటి? ఎస్ఆర్ బొమ్మాయి చేసిన క్లెయిమ్ అంటే మాట, అంటే పలానా నిజం, పలానా మాట నిజం, పలానా వ్యక్తి అలాగా అన్న మాటని క్లెయిమ్ అంటాం అనమాట. ఏమన్నారు ఆయన? మహారాష్ట్ర జాట్ తాలూక్ గురించి ఏదో ఒక మాట అన్నారు. ఇందాక టిప్పు సుల్తాన్ గురించి, టిప్పు సుల్తాన్ వాళ్ళిద్దరి చేతిలో చనిపోయారని చెప్పి ఆ ప్లే ఎలా అయితే క్లెయిమ్ చేసిందో, ఈయన కూడా కమ్యూనిటీ గురించి ఏదో మాట అన్నారు. సో అది గొడవకి దారితీసింది అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, స్లెయిన్ ఫారెస్ట్ రేంజ్. స్లెయిన్ అంటే చంపబడ్డ, స్లెయిన్ అంటే మర్డర్డ్, చంపబడ్డ. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్రెమేటెడ్ అంటే పూడ్చడం అనమాట. విత్ ఫుల్ స్టేట్ ఆనర్స్ ఇన్ తెలంగాణలో పూర్తి స్టేట్ ఆనర్స్తో అతన్ని క్రిమేట్ చేశారు అని అంటాం. క్యాంపస్ థియేటర్ గ్రూప్ బ్రీద్ ఇస్ లైఫ్. ఇది చూడండి, వెరీ ఇంపార్టెంట్. సో బ్రీద్ లైఫ్ అంటే అర్థం ఏంటమ్మా? జీవం పోయడం, ఎనర్జీ ఇవ్వడం. మాకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది. ఇండియా ఏమో 30 రన్లకే 4 అవుట్ అయిపోయారు. అండ్ తర్వాత టిక్కుని స్లోగా ఆడుతున్నారు. సడన్గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, లేదా హార్దిక్ పాండ్యా వచ్చాడు, వరుస పెట్టి 6లు కొట్టాడు. హీ బ్రీదెస్ లైఫ్ ఇంటూ ఇండియన్ ఇన్నింగ్స్ అంటాం. అంటే జీవం లేకుండా నడుస్తున్న ఇన్నింగ్స్కి జీవం పోసాడు, దానికి ఎనర్జీ ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అలా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇవాళ నుంచి మన హిందూ పేపర్లో రోజు వర్డ్ ఆఫ్ ద డే అని ఇస్తున్నారమ్మా. ఇది కూడా మీకు కవర్ చేస్తున్నాను. సో వర్డ్ ఆఫ్ ద డే ఇవాళ ఏంటంటే పెరెంప్టరీ అనే పదాన్ని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్స్ ఎప్పుడు కూడా కొంచెం కాంప్లికేటెడ్గా, హిందూ అంటేనే కాంప్లికేటెడ్గా ఇస్తాడు. సో దాన్ని మీరు పట్టించుకోకండి. పెరెంప్టరీ అంటే మీనింగ్ ఏంటంటే, నేను ఏం చెప్తే అది మీరు ఎలాగైనా చేసేయాలి, అడ్డు చెప్పకూడదు అనే భావజాలం. మీకు అర్థమవుతుందా? ఎదిరించకుండా, నేను చెప్పిన దానికి ఎదురు చెప్పకుండా మీరు చెయ్యాలి అనే తత్వాన్ని పెరెంప్టరీ అంటారు. సో ఇట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. సో నేను ఇంకో మీనింగ్ రాస్తాను, మీకు అర్థమయ్యే భాషలో మీనింగ్ రాస్తాను, అది చూడండి ఒకసారి. ఏంటంటే ఎక్స్పెక్టింగ్ టు బీ ఒబేడ్ వితౌట్ క్వశ్చన్స్. నేను ఏదన్నా చెప్తే తిరిగి ప్రశ్నించకుండా మీరు యాక్సెప్ట్ చేయాలి అన్న భావజాలాన్ని పెరెంప్టరీ అంటారు, అనే ఆలోచన తత్వాన్ని పెరెంప్టరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, హీ స్పోక్ ఇన్ పెరెంప్టరీ టోన్స్ అంటే అర్థం ఏంటి? ఆయన ఒక మాట మాట్లాడాడు. మామూలుగా మనం మాట మాట్లాడేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తారు? వాదిస్తారు. అలా కాదు సార్ ఇలాగా. కానీ ఆయన టోన్ ఎలా ఉందంటే, నో క్వశ్చన్స్, చెప్పించేయండి అనేటట్టుగా ఉందన్నమాట టోను. అది. సో యూ కెన్ సే హీ స్టార్టెడ్ ఇష్యూయింగ్ పెరెంప్టరీ ఇన్స్ట్రక్షన్స్. పెరెంప్టరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు అంటే అర్థం ఏంటి? చచ్చినట్టు ఫాలో అవ్వాలి. హీఈస్ ఎక్స్పెక్టింగ్ టు బీ ఒబేడ్. ఆయన చెప్పింది యాజ్ స్టేజ్గా మనం, ఆయన ఇన్స్ట్రక్షన్స్ అన్ని యాజ్ స్టేజ్గా మనం ఫాలో అవ్వాలి, ఎదురు తిరగకూడదు. దట్ ఈస్ హీజ్ ఎక్స్పెక్టేషన్ అని అర్థం అనమాట. సో పెరెంప్టరీ అంటే ఇది మీనింగ్. సో మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, ఈ పదాన్ని ఉపయోగిస్తూ మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైనంత వరకు నేను రిప్లై ఇస్తాను. కరెక్ట్గా రాశారా, తప్పుగా రాశారా, నేను రిప్లై ఇస్తాను. రైట్. సో ఇప్పుడు మనం హిందూలో 5 పేజెస్లో ఉన్న వొకాబులరీ చూసాం. సో ఇందులో ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి. స్పోర్ట్స్ పేజ్ ఉంది, ఫారిన్ పేజ్ ఉంది, బిజినెస్ పేజ్ ఉంది, ఎడిటోరియల్ పేజ్ ఉంది, ఇంకా 2 న్యూస్ పేజెస్ ఉన్నాయి. వీటిల్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వొకాబులరీ మరియు ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో డీటెయిల్డ్గా చూసుకుంటాం. సో రోజు రాత్రి 7 గంటలకి మీకు క్లాస్ ఉంటుంది. వారానికి 4 నుంచి 5 క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఈ క్లాసెస్లో స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ మనం రిమైనింగ్ పేజెస్లో ఉన్న ఇంట్రెస్టింగ్ వొకాబులరీని తీసుకుంటాము. ఆ తర్వాత వీ విల్ లుక్ ఎట్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన మోడల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, పారాజంబుల్ కానీ, ఇట్లాంటి మోడల్స్ అన్నీ కూడా చేస్తాం. ఓకేనా? సో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 3 month ఆప్షన్, 6 month ఆప్షన్, 1 year ఆప్షన్ అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆప్షన్.
ఎక్కువ మనీ పే చేయలేని అనుకునే వాళ్ళు 3 మంత్ ఆప్షన్తో మొదలుపెట్టి తర్వాత మీరు కావాలంటే అవసరం ఉంది అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 3 మంత్స్లోనే పికప్ చేసుకుంటే మరి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సరేనా? టేక్ కేర్ అమ్మా, బాయ్.